శాసనమండలి సమావేశాల్లో పెద్ద ఎత్తున కూడాను ప్రభుత్వం తీరును ఖండించడం, అలాగే ప్రభుత్వం ఏదైతే చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, అలాగే యూరియా కొరత అంశాల మీద పెద్ద ఎత్తున కూడాను సమస్యలు వెలికితీసి ఆ సమస్యల ప్రశ్నలు రాబట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. శాసన మండలిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్సీలు. ఏదైనా అంశము వివాదం అయినప్పుడు బొత్స తన సీనియారిటీని అంతా కూడా ఉపయోగించి చాలా తెలివిగా కూడాను అటు అధికార పార్టీని ఇబ్బంది పెట్టే ప్రశ్నలతో పాటు ఏదైనా ఇష్యూ డైవర్ట్ చేయడంలో కూడాను చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పొచ్చు. మొత్తమే కూడాను మన రమేష్ యాదవ్ మాట్లాడినప్పుడు కుప్పం ఎమ్మెల్యే అన్న మాట ముఖ్యమంత్రిని అవమానించారని చెప్పి కూడాను టీడీపీ చెందిన వారందరూ కూడాను ఆందోళన నిర్వహించడంతో ఆ సమస్య పరిష్కరించడం కూడాను బొత్స పెద్దన్న పాత్రని పోషించారు. ఏదేమైనా సరే శాసన మండలిలో శాసనసభ కంటే కూడాను యూస్ ఎక్కువ వచ్చే అవకాశంగా కనిపిస్తుంది. శాసన మండలిలో ప్రతిపక్షం మరి అధికార పార్టీ చెందిన నేతల సంభాషణలు కూడాను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. వైయావుల కేశవ్తో పాటు అటు అచ్చెన్నాయుడు కానీ తర్వాత నారా లోకేష్ శాసనమండలిలో మాట్లాడిన మాటలు మొత్తమే కూడాను చర్చ జరిగిన విధానం మొత్తమే కూడాను శాసనమండలిది చాలా ఇంట్రెస్ట్ ఎపిసోడ్ అని కూడాను ఈసారి జరిగిన శాసనమండలి సమావేశాల్లో చాలా బాగా కూడాను వైఎస్ఆర్సీపీ కూడాను ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాన్ని నిర్వహించింది.